తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మన శ్రీ గౌరవనీయులైన మన చంద్రశేఖర్ కేసీఆర్ సార్ గారికి, తెలంగాణ తెచ్చిన మన జాతిపిత కేసీఆర్ గారికి, మరియు అలాగే మన కేటీఆర్ సార్ గారికి, మళ్ళీ అలాగే రాష్ట్ర నాయకులు మన ప్రవీణ్ కుమార్ సార్ గారికి, హరీష్ రావు సార్ గారికి, మళ్ళా మేడం కవిత మేడం గారికి, మన ఉద్యమకారులు ఎంతమంది అయితే ఉద్యమకారులు ఉద్యమంలో పాల్గొని స్వతంత్రం మన తెలంగాణ తెచ్చిన ఆ ఉద్యమకారులకి, మళ్ళా అమరవీరుల త్యాగాలు చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ, మన మన రాష్ట్ర ప్రజలకి, మన బీఆర్ఎస్ కార్యకర్తలకి నా యొక్క నమస్కారాలు. ఇక ముఖ్య విషయం ఏంటిదంటే, ఇది చాలా మెయిన్ వీడియో, ఖచ్చితంగా మీరు చూడండి ఇది మొత్తం. ఎందుకంటే తెలంగాణ అవతరణ దినోత్సవం ఏదైతే రేపు జరగబోయేది, మన రాష్ట్రంలో ఏదైతే 12,769 గ్రామ పంచాయతీల, అంటే మనకు దాదాపు 18,555 గ్రామాలలో ఇది జెండా ఎగరడం జరుగుతుంది. కాబట్టి 612 మండలాల హెడ్ క్వార్టర్స్లలో ఈ తెలంగాణ దినోత్సవం జరుపుకోవాలని ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇంకోటి, మన మన 7 మండలాల ఎవరైతే మన సిర్పూర్ కాన్స్టిట్యూన్సీలు 7 మండలాల ఎవరైతే ఉన్నారో కన్వీనర్స్, వాళ్ళకు కూడా నా యొక్క రిక్వెస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలా వైభవంగా జరుపుకోవాలని. ఎందుకంటే మనకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన తెలంగాణకి ఎంత పని చేయడంలో వెనుక ఉన్నదో, దానికి మీ మనసులో పెట్టుకొని ఈ మన తెలంగాణ జెండా మంచిగా చేయాలని కోరడం జరుగుతుంది. ఎవరంటే మన కన్వీనర్స్, మన సిర్పూర్, మన ఎవరైతే మన అస్లం గారు, ఇంకా మన లలిత మేడం గారు, మన చాన్ వాళ్ళు చాలా ఎవరైతే ఉన్నారో మీరు మంచిగా కలిసి చేయాలని అంటున్నాను. ఇంకో కౌటాల మండలంలో మన గుండాపేట్ బండు మరియు మంగేష్ ఆయన వెనుక ఉండి సలహా ఇచ్చి ఈ కార్యక్రమం చాలా మంచిగా చేయాలని చెప్పడం జరుగుతుంది మీకు. మళ్ళీ అలాగే మానపల్లి లాంచ్ ఎవరైతే కన్వీనర్ ఉన్నారో, లాంచ్ అయినా కానీ అలా సర్కిల్కి చెందిన వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ మంచిగా చేయాలని వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి, మన బెజ్జూర్ మండల్ ఎవరైతే మన సారయ్య, ఖాజాబాయ్, మన ఫసీ, మన సమయంలో అబ్బాయి, మన రామ్ ప్రసాద్, మన నవీన్, వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళు కూడా కలిసిమెలిసిగా చాలా వైభవంగా ఈ తెలంగాణ అవతార దినోత్సవం, స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని అంటున్నాను. అందులో ఏం మాట్లాడదు కూడా చెప్తాను. మళ్ళా పెంచుకల్పేట్ కన్వీనర్ మన మన బిట్టు శ్రీనివాస్ గారికి, మరి అలాగే షరీఫ్, మళ్ళీ గుండ్లాపేట్ మహేష్, రవి, వాళ్ళు ఎంతమంది అయితే మీరు ఉన్నారో ఈ దేనికి మెయిన్ కార్యకర్తలు, మీరు కూడా మంచిగా జెండా ఎగరం చేయాలని కోరుతున్నాను. మళ్ళీ అలాగే దైగావ్ మండల్ షాకీర్ అయినా కానీ, మల్లేష్ అయినా కానీ, ఇంకా ఆయన సర్కిల్లో ఇంకా ఎంతమంది అయినా కానీ చాలా మంచిగా వైభవంగా జరుపుకోవాలి. మళ్ళీ కాగజ్ నగర్ అయితే మన శ్యామరావు బాయ్ మన కన్వీనర్, సిర్పూర్ కాన్స్టిట్యున్సీ కన్వీనర్ అయితే ఆయన కూడా ఆయన సర్కిల్లో కానీ జరుపుకోవాలి. మన టౌన్కి చెందిన 30 వార్డులలో ఎవరైతే ఉన్నారో, మన మినాజ్ గారైనా కానీ, ముస్తఫీజ్ గారైనా కానీ, మీ సర్కిల్కి చెందిన ఎవరైతే 30 వార్డులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం 5 నుంచి 10 మెంబర్ ఒక్కొక్క వార్డు నుంచి వెళ్ళి ఒక 300, 250 మంది, 300 మంది మన ప్రవీణ్ కుమార్ సార్ దగ్గర ఏదైతే ఉన్నదో ఇంటి దగ్గర, ఆయన ఆఫీస్ దగ్గర మంచిగా వైభవంగా రేపు జరపాలని, ఆ జరిపే దాంట్లో జెండా ఎగిరిన తర్వాత కొన్ని మాటలు చెప్పాలని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను, వినండి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత అయితే ఏమేమి చేసిందో అది కూడా చెప్తాను. దానికన్నా ముందు ఇది మెయిన్ ఉన్నది. మనకు భారతదేశంలో ఎన్నైతే రాష్ట్రాలు ఉన్నాయో, మీరు డీజే పెట్టి ఇవి అనాలే. తెలంగాణ పాటలైనా కానీ పాటలు కూడా డీజేలో పెట్టండి. మళ్ళీ మైక్ ద్వారా ఎవరైతే ఎంతమంది వేస్తారో వాళ్ళకు కూడా ఈ సందేశం కూడా ఇవ్వండి. మన డెవలపింగ్ ఎట్లా ఉంటే ఎట్లా చేశారని ఈ మాటలు కూడా చెప్పండి. నేను చెప్పదలుచుకుంటున్నాను, చెప్పండి, వినండి కొంచెం దయచేసి. మనకు తెలంగాణ ఏదైతే మనము స్వతంత్రం వచ్చిన తర్వాత
మనకు మెయిన్ మన రాష్ట్రం భారతదేశం రాష్ట్రాలలో నీళ్ళ హక్కు అనేది కూడా ఒకటి ఉంటుంది. అది చాలామందికి తెలియదు. తమ బౌండరీ ఏదైతే ఉంటుందో రాష్ట్రానికి చెందింది. అందులో తమ రాష్ట్రాల హక్కు, నీళ్ళ హక్కు అనేది ఒకటి ఉంటుంది చట్టం. ఆ నీళ్ళ హక్కు చట్టంలో మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు కలిసి అప్పుడు మనకు నీళ్ళ వాటా ఎంత ఉండే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి 1458 చిల్లర్ 1400 చిల్లర్ టీఎంసీల నీళ్ళు ఉండే. అంటే కనీసం 1,50,00,000 ఎకరాలకు పంట సాగునట్ట మన హక్కు ఉండే అప్పట్లో. మనకు విడిపోయిన తర్వాత అన్ని రాష్ట్రాలకు ఉంటుంది. అన్ని రాష్ట్రాలకి ఇది వర్ధిస్తుంది. ఏ రాష్ట్రం కానీ ఆ రాష్ట్రాల నీళ్ళ హక్కులు ఉంటాయి. అవి అందులో ఎవరు జోక్యం చేసుకోలేరు ఇతర రాష్ట్రాల వాళ్ళు. అయితే విడిపోయినప్పుడు మనకు ఎంత వచ్చిందంటే వాటా 958 టీఎంసీల నీళ్లు మనకు వాటగా వచ్చింది విడిపోయిన తర్వాత. నాటేజో 958 అంటే కనీసం మనకు దాదాపు 1 కోటి ఎకరాల పంటకి సాగే అంత నీళ్ళు కెపాసిటీ మన తెలంగాణకి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ సారు ఎన్నో నెలలేని డెవలప్ చేశారు. మనకు అప్పుడు నిధులు నియామకాలు అనేది చాలా జీరో. ఎందుకంటే మనకు అప్పుడు చాలా తక్కువ పంటలు సాగుతుండే, చాలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండే, చాలా జాగాల అమ్మాయిల పెళ్ళిళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. మళ్ళీ నియామకాలు కూడా మనకు అప్పుడు 40%, మనకైతే 60% ఇతర దేశాల నుంచి వస్తుండే. మనకు చాలా తక్కువ వాటాగా మనకు ఇలా ఉద్యోగాలు దొరుకుతుండే. అప్పుడు మన బడ్జెట్ కూడా చాలా చిన్నగా 62,000 కోట్ల మనకు ఆదాయం వచ్చింది అప్పుడు మన విడిపోయినప్పుడు. దానికి రెట్టింపులు 4 అంతులుగా మనం పెంచారు. ఎంత 2,90,000 కోట్ల రూపాయలు మనం దిగేటప్పుడు, కేసీఆర్ సార్ దిగేటప్పుడు అంతా పెంచి డెవలప్ చేసి దిగారు. అయితే ఈ వాటా అనేది ఏంటిదంటే నీళ్ళది ఇప్పుడు కొత్తగా ఒక వార్తలు వస్తున్నాయి. ఏంటంటే మనకు బంకచర్ల ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో మనకు, అదే ఏదైతే మిడిగడ్డ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నదో, ముడిగడ్డ ఏరియా మన కాళేశ్వరంది, ఆ లైన్లోనే గోదావరిలో మన తెలంగాణ బౌండరీ, మన తెలంగాణ వైశాల్యంలో బౌండరీలో ఏదైతే మన నీళ్ళు ఉన్నాయో గోదావరికి, ఆ గోదావరికి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఇప్పుడు ప్రభుత్వం ఆ గోదావరి తెలంగాణ బార్డర్లో లోపలికి వెళ్ళి కనీసం బంకచర్ల ప్రాజెక్టు ఏదైతే కట్టాలని అనుకుంటున్నారో అక్కడ నుంచి 200 టీఎంసీ నీళ్లు తీసుకువెళ్ళేందుకు చూస్తున్నారు. ఇది చాలా పెద్ద కుట్ర నడుస్తుంది. ఎందుకంటే వితౌట్ పర్మిషన్ ఒకటైతే రాష్ట్రంలో రాక తీసుకోవద్దు, ఆ రాతపూర్వకంగా రాసి ఉన్న చర్చలలో అప్పుడు ఒకటి తీసుకోవద్దు, మళ్ళీ ఇంకొకటి దానికి పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ కూడా అఫీషియల్గా దొరకగానే మనకు సెంటర్ ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో 80,112 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ బంకచర్ల ప్రాజెక్ట్కి. అక్కడ నుంచి 200 టీఎంసీ నీళ్లు మన తెలంగాణ నుంచి ఆంధ్రాకి తీసుకెళ్లేందుకు చూస్తున్నారు. ఇది చాలా పెద్ద కుట్ర నడుస్తుంది. ఎందుకంటే మన తెలంగాణ ఎంత ప్రేమతోటి ఉన్నదంటే మన పరిపాలించింది. మనకు పక్కన మహారాష్ట్ర ఉన్నది, పక్కన ఆంధ్రప్రదేశ్ ఉన్నది, పక్కన కేరళ ఉన్నది, పక్కన తమిళనాడు ఉన్నది, పక్కన ఇది ఉన్నది. అంటే మనం ఏ రాష్ట్రంలో జోక్యం చేసుకుంటాం లేదు. మరి ఆంధ్ర రాష్ట్రం మన తెలంగాణలో వచ్చి ఎందుకు మళ్ళీ నీళ్లు తీసుకోవాలని అనుకుంటున్నారు? మరి వాళ్ళకి నీళ్ళ సౌకర్యం తక్కువ ఉన్నదా? ఎవరికి వాళ్ళకి ఉన్నది కదా, ఎందుకు మళ్ళీ తీసుకోవాలని అనుకుంటున్నారు? దీనికి కారణం ఏంటి? దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఎందుకు ఆపుతలేదు, ఎందుకు మాట్లాడతలేదు? మరి రేపు జరగబోయే తెలంగాణ దినోత్సవంలో ఈ మన రాష్ట్ర ప్రభుత్వం హైకమాండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ బంకచెరువు ప్రాజెక్టుల గురించి ఇది మాట్లాడాలని ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నేను కోరడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. ఎందుకంటే ఒకటైతే తెలంగాణలో వచ్చి తీసుకుపోయే చట్ట ప్రకారంగా లేదు. ఒకవేళ తీసుకున్నా కూడా ఎన్నో పర్మిషన్ ఉంటాయి. సిడబ్ల్యూసీ పర్మిషన్ ఉంటుంది, ఎన్డీఎస్ఏ పర్మిషన్ ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంటుంది, ఎన్నో పర్మిషన్ ఉంటాయి. ఆ పర్మిషన్ కూడా లేకనే అక్కడ నుంచి డబ్బులు కూడా 80,000 కోట్ల 112 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది వచ్చినట్టున్నది, మీ అందరికి కూడా తెలుసు, పేపర్లో చూశారు కావచ్చు. కానీ ఇది చాలా తప్పు. దీని మీదనే మీరు ఏమనాలంటే అందుకే నేను ఇది వీడియో చేయగలుగుతున్నాను. రేపు ఎన్ని మండలాల
ఎన్ని మండలాల మీరైతే తెలంగాణ దినోత్సవం జెండా లేపుతారో, లేపిన తర్వాత ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఈ మాట లేవనెత్తండి. ఈ నీళ్ళ మాట. నీళ్ళు చాలా మనకు బాగా అవసరం. మన మన రైతులకి, పంటలకి తాగేదందుకు, వ్యవసాయాలు చేసేందుకు, పంటలు తీసేందుకు చాలా అవసరం ఇది. నీళ్ళు మనం కూడా వేరేళ్ళకి తీసుకోం, వాళ్ళు కూడా తీసుకోవద్దు. ఇవి రాతపూర్వకంగా ఉంటాయి. ఇవి కొన్ని హక్కులు ఉంటాయి, మన నీళ్ళ హక్కులు. అయితే ఏదైతే మీరు రేపు జరగబోయే తెలంగాణ దినోత్సవం జెండా లేపుతారో, ఈ బంక చెరువు ప్రాజెక్టు గురించి ఇది ఆపాలే, నీళ్లు తీసుకోపోవద్దు. ఇది చాలా దారుణం. మేము ధర్నా చేస్తాం. మేము ముందుకొచ్చి మళ్ళా తెలంగాణ ఎట్లా పోరాడిండో మా నీళ్ళ గురించి పోరాడతామని మీరు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఈ బంక చెరువు ప్రాజెక్ట్ గురించి మాట లేవనెత్త లేవనెత్ లేవ 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 లేవనెత్తండి. మాట చెప్పండి. దీని గురించి మీరు 4 నిమిషాలు, 2 నిమిషాలు, 5 నిమిషాలు మాట్లాడి ఈ నీళ్లు తీసుకోవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అడ్డుపడాలి. ఈ పర్మిషన్ ఇవ్వద్దు. సెంటర్ ప్రభుత్వం కూడా దీనికి ఇవ్వద్దు. మా రాష్ట్రంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? మేము ఇతర రాష్ట్రాల జోక్యం తీసుకుంటలేమని మీరు నా మాట లేవనెత్తాలి అని నేను ఈ వీడియో ద్వారా మన బీఆర్ఎస్ పార్టీకైనా కానీ వేరే పార్టీలైనా కూడా చెప్తున్నాను. ఎందుకంటే అందరు పార్టీలు తెలంగాణకు చెందిన వాళ్ళు కదా. మీరు అందరు పార్టీలు కూడా దీనికి మాట లేవనెత్తాలి అని నేను ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది చాలా ఘోరం. మన కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రం దిక్కు, తెలంగాణ దిక్కు ఒక్క కన్నెత్తి కూడా చూడలే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మన తెలంగాణ మళ్ళీ ఏం పాపం చేసిందని మన మన ఎంత వెనుకబడిన ఉండే దానికి మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు నేను చెప్తాను, మన తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు ఎంత చేసిండ్రు. కానీ తప్పకుండా దయచేసి మీరు మాత్రం జెండా లేపిన తర్వాత బంక చెరువు ప్రాజెక్ట్ గురించి మాట తీయాలని నేను రిక్వెస్ట్గా ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలకి, బీఆర్ఎస్ పార్టీ, అన్ని పార్టీలకి చెప్తున్నా. నేను కంపల్సరీ ఇది మాట తీసి మీరు మాట్లాడే 2, 3, 5 నిమిషాలని ఈ వీడియో ద్వారా నేను తెలుపుతున్నాను. ఎందుకంటే చాలా ఘోరం. 200 టీఎంసీ అంటే 20 లక్షల ఎకరాల పంట అన్నట్టు. ఒక్క టీఎంసీకి 10,000 ఎకరాల పంట. అలాగే 200 టీఎంసీలు అంటే 2 లక్షల టీఎంసీలు పంటలు అన్నట్టు. వాళ్ళకి ఏం కరువు ఉన్నది? మరి ఇక్కడి నుంచి తీసుకోవాలి పోవాలని మీరు దానికి ఏమైనా చర్చ లేదు, మాట లేదు, రౌండ్ టేబుల్ లేదు, ఏం లేదు, పర్మిషన్ లేదు. ఇవన్నీ మనం కూడా దానికి పర్మిషన్ ఇవ్వాలి కదా, కూర్చోవాలి కదా, మాట్లాడాలి కదా. వాళ్ళకల్లే బయట నుంచి అలా కోట్ల రూపాయలు 80,000 కొంత 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినట్టు మళ్ళీ విడతల మళ్ళీ ఒక 80,000 కోట్ల రూపాయలు వచ్చేటట్టు. దీనికి అందరు స్టేట్లో కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత పర్మిషన్ అయితేనే, అన్ని పాస్ అయితేనే తీసుకెళ్తారు. దీని గురించి ప్రతి మండల్ విలేజ్లలో మాట్లాడాలని నేను జరుగుతుంది. మనం తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమేమి చేశారు మన కేసీఆర్ గారు అని ఒక 2 నిమిషాలు చెప్తాను, వినండి. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మన తెలంగాణకి మనకి అన్నీ తెలుసు, అయినా నేను చెప్తున్నాను వినండి. తెలంగాణ మనకు అవతరించిన తర్వాత 62,000 కోట్ల రూపాయలు 62,000 కోట్ల రూపాయలు బడ్జెట్గా రూపంలో ఉండే మన కేసీఆర్ చేతిలో. ఆ తర్వాత 72,000 కోట్ల రూపాయలు 72,000 కోట్ల రూపాయలు మనకు అప్పుగా ఉండే. అయితే ఈ రెండుకి చేసి కొత్త ప్రభుత్వం, కొత్త సంసారం ఈ డబ్బులతోటి ఏం చేయాలి, నా రైతులకి, నా నియామకాలకి, నా నీళ్ళకి, వ్యవసాయదారులకి, రైతులకి ఏం చేయాలని చాలా ఆలోచించి మన కేసీఆర్ గారు చాలా ఆయన మేధావితోటి ఆలోచించి బడ్జెట్ ఎక్కడైతే పెంచుతుందో, ఎక్కడి నుంచి పెరగడం జరుగుతుందో, ఎన్ని శాఖల నుంచి బడ్జెట్ పెరుగుతుందో ఆ శాఖలకి పిలిపించి తన ఆఫీస్లాగా కూర్చొని మాట్లాడి వాళ్ళకి ఆదేశాలు ఏమి ఇచ్చారంటే, ఫలానా బడ్జెట్ నుంచి ఎంత వస్తుందని అది కనుక్కొని వాళ్ళకి ఇట్లా పెంచండి అని వాళ్ళకి ఆదేశాలు ఇస్తే యాజ్ ఇట్ ఈస్ అని చెప్పినట్టే అన్ని శాఖల నుంచి పెంచడం జరిగింది. పెంచిన తర్వాత తీరా చూస్తే 40,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం ఆదాయం వచ్చింది మనకు. మొదటి సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే 2 కలిపి 1,00,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. అందులో మొదటి సంవత్సరమే మీ అందరికీ తెలుసు, నీళ్లు నియామకాలు చేశారు కదా. ఆ నీళ్ళు అంటే అప్పుడు మున్సిపాలిటీలు తక్కువ ఉండే, 87 మున్సిపాలిటీలు ఉండే, 6,000 గ్రామ పంచాయతీ ఉండే మొదటి సంవత్సరంలో అప్పుడు. ఆ తర్వాత ఎంత పెంచాడో నేను చెప్తాను. అన్ని గ్రామాలకు అంటే టోటల్ మిషన్ భగీరథ అంటే నీళ్లు తాగేది ప్రతి ఇంటికి, మున్సిపాలిటీకి, మండలాల, గ్రామ పంచాయతీల ప్రతి అంటే
18,500 గ్రామాలకి నీళ్ళు అందించారు. 145 మున్సిపాలిటీలకి, 13 కార్పొరేషన్‌లకి ఈ నీళ్ళు అందించడం జరిగింది మిషన్ భగీరథ తోటి. భారతదేశంలో ఏ రాష్ట్రం లేదు. అతిపెద్ద స్కీమ్ అది. అతిపెద్ద స్కీమ్ ఈ పథకం ఇచ్చింది. మళ్ళా రెండో సంవత్సరం కాకతీయ అంటే 16,000 కోట్ల రూపాయలు రెండో సంవత్సరం పెంచారు. అంటే టోటల్ 1,25,000కి మన ఆదాయం వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే కాకతీయ యూనివర్సిటీ, మిషన్ కాకతీయ అంటే చెరువులు, కుంటలు. మన రాష్ట్రంలో ఎన్ని చెరువులు, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఏమేమి రిపేర్లు ఉన్నాయి, ఏమేమి కొత్తగా చేసేది మొత్తం కనుక్కొని ఒక కులిక్కి వచ్చిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లకి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. ఫలానా జాగాల ఇన్నిన్ని ఉన్నాయి. మొత్తం టోటల్ 46,536 చెరువు కుంటలు ఉన్నాయి. దీనికి మీరు మరమ్మతులు కొత్తగా చేసి రైతాంగానికి నీళ్ళు అందించడానికి ఇది చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రెండో సంవత్సరానికి 46,536 చెరువులు, కుంటలు మరమ్మతులు చేసి వాళ్ళకి నీళ్ళు అందించడం జరిగింది. ఆ తర్వాత మూడో సంవత్సరం కూడా ఇదే 15,000 కోట్లు. ప్రతి సంవత్సరం ఇట్లనే పెంచుకుంటూ పోయారు. 15, 20,000. మూడో సంవత్సరం కూడా ఏమేమి ఉన్నాయి, పెళ్ళిళ్ళు అంటే అవి అయితే అన్నీ తెలుసు. ఇవి మన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అవి స్టార్ట్ అయినాయి అక్కడ నుంచి. కేసీఆర్ కిట్, మళ్ళా ఎన్నో చాలా మన రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా, ఇతర సంక్షేమ పథకాలకి, మళ్ళా ఆసరా పింఛన్, హ్యాండిక్యాప్ పింఛన్, అన్ని పింఛన్లు ఈ రకంగా ఎన్నో పెరిగినాయి. ఇవి అన్నీ తెలుసు మీకు. అంటే ఇన్ని పెరిగినాయి. మెయిన్ ఏవైతే ఉన్నాయో ఇవి. ఇంకోటి మనకు ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ కానీ, డాక్టర్ డిపార్ట్మెంట్ కానీ, మళ్ళీ ఇంకోటి గొర్రెల పెంపకం కానీ, మేకల పెంపకం కానీ, చేపల పెంపకం, ఇవి అన్నిటికన్నా చేపలు ఏదైతే ఉన్నదో వినండి. చేపల పెంపకంలో ఎవ్వరికి తెలియదు ఈ లోపటి మాటలు. చేపలు చెరువులలో వేసిన తర్వాత ఆ రైతులకి, చేపల కమిటీ మెంబర్లకి మన రాష్ట్రంలో అప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. 10,000 కోట్లు. అది ఎన్ని దేశాలకు ఎగుమతి అయింది తెలుసా? 110 దేశాలకు ఎగుమతి అయింది చేపలేనా అని అంటున్నారు, కానీ చేపలే ఫిష్ 110 దేశాలకి దిగుమతులైనవి. దాని ఆదాయం మన రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయలు ఈరాగా చేశారు. అంటే ఏ ప్రభుత్వం చేయలే 60 సంవత్సరాలలో ఇప్పటివరకు. ఈ 10 సంవత్సరాలు ఇంత చేశారు. అయితే ఇట్లా పెంచుకుంటా వెళ్ళిన తర్వాత మన రాష్ట్రం ఏమేమి చేసింది ఇప్పుడు చెప్తాను వినండి. ఆ డబ్బులతోటి ఇవైతే చేశారు కదా. ఇంకో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా వినండి. ఇవి ఏవైతే 6,000 గ్రామ పంచాయతీ ఉంటే మన కేసీఆర్ గారు పనుల కోసం 12,769 గ్రామ పంచాయతీలు చేశారు. 6,000 గ్రామ పంచాయతీలు ఉంటే 12,769 గ్రామ పంచాయతీ పెంచడం జరిగింది. 459 మండలాలు ఉంటే 612 మండలాలు చేశారు. 141 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉంటే 735 రిజిస్ట్రేషన్ ఆఫీసులు చేశారు. 733 పోలీస్ స్టేషన్లు ఉంటే 852 పోలీస్ స్టేషన్లు చేశారు. సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ 2 ఉంటే 9 సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ చేశారు. 87 మున్సిపాలిటీలు ఉంటే, మంచిగా వినండి, రాసుకోండి, 87 మున్సిపాలిటీలు ఉంటే 57 మున్సిపాలిటీలు పెంచి 145 మున్సిపాలిటీలు చేశారు. 7 కార్పొరేషన్ ఉంటే 6 పెంచి 13 కార్పొరేషన్ చేశారు. 10 డిస్ట్రిక్ట్లు ఉంటే 33 డిస్ట్రిక్ట్లు చేశారు. అది చాలా తొందరగా చెప్తారు అందరు డిస్ట్రిక్ట్లు పెంచారని. ఇట్లా చేశారు. మరి ఇంకా ఏమున్నదంటే 33 డిస్ట్రిక్ట్ ఇప్పుడు విన్నారు కదా. 33 డిస్ట్రిక్ట్లు విడిగా చేశారు కదా. 33 డిస్ట్రిక్ట్లో ఏమేమి వస్తుంది? డిస్ట్రిక్ట్ అంటేనే డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ అంటారు. ఆ కలెక్టర్ ఆఫీస్లో ఏమేమి ఆఫీసులు ఉంటాయంటే డిఓ ఆఫీస్ ఉంటుంది, ఫారెస్ట్ ఆఫీస్ ఉంటుంది, డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ ఉంటుంది, డిఓ ఆఫీస్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటుంది, ఫైర్ స్టేషన్ ఆఫీస్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్ ఉంటుంది,
ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటాయో దానికి హెడ్ ఆఫీసులు అక్కడనే ఉంటాయి. ఎందుకంటే మన ఆదిలాబాద్ పోవాలంటే 200, 300 కిలోమీటర్ అయితే ఉండే. ఇప్పుడు మనకి ఎక్కడ చేసిండ్రు, ఒక 50 కిలోమీటర్, 30 కిలోమీటర్, 10 కిలోమీటర్లో ఉన్నది ఇప్పుడు హెడ్ క్వార్టర్. ఇలాగే ఇదే దీనికి డెవలప్ అంటారు. ఇదే డెవలప్, ఇది డెవలపింగ్. మళ్ళా మన మన రాష్ట్ర అవతరించక ముందు మన ఇక్కడ నుంచి చదవాలంటే, డాక్టర్లు కావాలంటే, ఇంజనీర్లు కావాలంటే ఇతర రాష్ట్రాలకు పోయి ఎక్కువ డబ్బులు పెట్టి డాక్టర్లు ట్రైనింగ్ చేస్తుంటే, ఇంజనీరింగ్ ట్రైనింగ్ చేస్తుంటే, ఇప్పుడు మన 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 తెలంగాణ వచ్చిన తర్వాత మన కేటీఆర్ సార్ కానీ, కేసీఆర్ సార్ అయినా కానీ కలిసి వాళ్ళు ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టారు. 33 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 33 ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ 33 డాక్టర్స్లలో మెడికల్ కాలేజ్లో ప్రతి సంవత్సరం లెక్కలలో చూస్తే భారతదేశంలో డాక్టర్ల సంఖ్య 10,000 డాక్టర్స్, అంటే 10,000 పైన డాక్టర్స్ ప్రతి సంవత్సరం వెళ్ళి ఇతర రాష్ట్రాలలో, మహారాష్ట్రలో ఉద్యోగాల్లో చేస్తున్నారు, హాస్పిటల్స్ పెడుతున్నారు. ఇంతకుముందు 1,000, 15, 2,000 డాక్టర్స్ కూడా వెళ్ళకపో అప్పట్లో. ఆ ఘనత మన కేసీఆర్ సార్ది కాదా? ఇది మన కేటీఆర్ సార్ది కాదా? ఇంత డెవలప్ చేసిన మన కేసీఆర్ సార్కి ఈరోజు వేరే దాంట్లో కాళేశ్వరం గురించి అట్లా రావాలని ఇట్లా, అది తర్వాత చెప్తాను సార్, ఇది కానీ కంప్లైంట్. అయితే 10,000 డాక్టర్స్, లెక్కలేని వేల ఇంజనీర్సు. ఇది కారణం ఏంటిది? డిస్ట్రిక్ట్ వైజ్గా అలెక్ట్ చేసి మెడికల్ కాలేజీలు పెంచడంతో మన రాష్ట్రంలో, మన రాష్ట్ర యువతులే మన ఇక్కడనే ఉండి, ఇక్కడనే ఎంట్రన్స్లు రాసి చదివి ఇక్కడనే డాక్టర్స్ అయ్యి ఇట్లా వెళ్తూ ఉండే వాళ్ళకి ఈజీ అయిపోయింది వేరే రాష్ట్రాలకు పోకుండా. ఈ డెవలపింగ్ కాదా డెవలపింగ్? ఇంకొకటి మళ్ళీ నియామకాలు. ఇక్కడ నీళ్ళ దాంట్లో వచ్చిన డెవలపింగ్ దగ్గరకు వచ్చిన. ఇప్పుడు నియామకాలు మన రాష్ట్రంలో 60 సంవత్సరాల కానీ 70 సంవత్సరాల కానీ మన రాష్ట్రంలో, మన భారతదేశంలో ఎవరు ఇయ్యనంత 8-10 సంవత్సరాల ఎంత ఇచ్చారంటే వినండి మంచిగా. 1,00,000 ఫస్ట్ గవర్నమెంట్ చెప్తాం. 1,65,000 కోట్ల, 1,65,000 మందికి గవర్నమెంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు మన తెలంగాణ ప్రభుత్వం. మళ్ళా రెండవది ఐటీ మినిస్టర్ మన కేటీఆర్ సార్ ఉన్నారు కదా మాజీ, అయితే ఆయనే ఐటీ రంగంలో 5,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మళ్ళా అదే మన తెలంగాణ రాష్ట్రంలో 24,000 నుంచి 25,000 మినీ ఇండస్ట్రీలు, బిగ్ ఇండస్ట్రీలు, మినీ ఇండస్ట్రీలు, ఆల్ ఇండస్ట్రీలు కలిపి 24 నుంచి 25,000 ఇండస్ట్రీలు పెట్టగలిగారు. అందులో కనీసం 24 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ మొత్తం కలిపితే 24,000 ఇండస్ట్రీలలో కొత్తవి. అందులో 17 నుంచి 18 లక్షల మందికి యువతులకి మొత్తం ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇవి అన్నీ కలిపితే కనీసం 24 నుంచి 25 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరి ఈ 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు కంపేర్ చేసి చూడండి, ఇచ్చారు అట్లా ఏమి ఇచ్చారని. ఇది అన్నీ ఈ వీడియో కంపల్సరీ ఎక్కడైనా చూసి కనుక్కోండి ఇది. ఎందుకంటే గవర్నమెంట్లో ఆర్టీఐలో కూడా రాసి ఉంటాయి ఇవి అన్ని వివరంగా, సెక్రటరీలో కూడా ఉంటాయి. సెక్రటరీలో పోయి ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇవి అన్నీ వాస్తవం. ఒక్కటి కూడా ఇలా తప్పు ఉంటే చెప్పచ్చు, అడగచ్చు. ఈ సెక్రటరీ పోయి అక్కడ ఎవరైతే అక్కడ ఫైల్స్ మెయింటెనెన్స్ ఉంటారో సెక్షన్ ఆఫీస్లో కూడా తెలుసుకోవచ్చు ఇవి మొత్తం కంప్లైంట్. ఇంత చేశారు మన కేసీఆర్ గారు ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత. ఇంకొకటి మన భారతదేశం రాష్ట్రపతి గారు, గౌరవనీయులైన రాష్ట్రపతి గారు మన భారతదేశంలో గ్రామ పంచాయతీలకి అవార్డుల సంఖ్య పెంచడం జరిగింది. పెంచిన తర్వాత మన భారతదేశంలో 40 అవార్డులు, 40 గ్రామ పంచాయతీ ఎన్నుకోబడ్డాయి. 40 అందులో మన తెలంగాణకి ఎంత అవార్డులు వచ్చినాయంటే గ్రామ పంచాయతీ డెవలపింగ్ ఇంప్రూవ్మెంట్ది సెలెక్ట్ అయినాయి మన 19 అవార్డులు వచ్చినాయి మన తెలంగాణకి. మన కేసీఆర్ సార్ అలా ఎన్నో కార్యక్రమాలు చేశారు కదా. గ్రామ పంచాయతీ కానీ డంపు కానీ ట్రాక్టర్లు ఇచ్చినా కాబట్టి ట్రాక్టర్లు అయినా కానీ
ప్రగతి వనం అని గార్డెన్ లాగా ఒక కానీ గ్రీన్ గ్రీన్ సిటీ ఒక పల్లెలని ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు ఇచ్చి అందించారు గ్రామ పంచాయతీకి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ 40 సెలెక్ట్ అయితే 19 అవార్డుల సంఖ్య మనకొచ్చింది. అది ఘనత మన కేసీఆర్ సార్‌ది కాదా? ఎంత పెద్ద అది మనకు ఘనత అది. భారతదేశంలో 40 అంటే సగం 49% మనకొచ్చింది అవార్డ్స్. మళ్ళా రెండో విడతగా 2, 3 సంవత్సరాల తర్వాత మళ్ళా పెడితే 185 గ్రామ పంచాయతు అప్పుడు మనం ఎన్నుకోబడితే మన రాష్ట్రానికి 8 వచ్చినాయి అప్పుడు. మన రాష్ట్రానికి 8 వచ్చినాయి. ఆ 8ల మన దగ్గర ఉన్న కౌటాలకు ఒక గ్రామ పంచాయతీకి వచ్చింది అది. ఆ అవార్డు కూడా. తెలిసుంటది మీకు కౌటాల ప్రజలకు కూడా. అంటే ఇటువంటి కార్యక్రమాలు మనకు అందించిన మన కేసీఆర్ గారు, ఆ కేసీఆర్ గారికి మనకి ఇప్పుడు ప్రభుత్వం మనకు నిందలేస్తున్నారు ఈ కాళేశ్వరం గురించి. దీనికి మీరు అందరూ సహకరించాలి. చేసి రాష్ట్ర ప్రజలు రేపు జరగబోయేది బంకచర్ల మన తెలంగాణ దినోత్సవ జెండా లేపిన తర్వాత ఈ మాటలు నిలదీయాలని మాట్లాడాలని కోరుతున్నాను. ఇంకొకటి ఏదైతే ఇంత అయితే మన డెవలపింగ్ చేసిందో మళ్ళా డ్యామ్స్ అయినా కానీ మన చెరువులు గుంటలైనా కానీ ఎంతో పెంచడం జరిగింది. మన పంటలు ఎంత ఉండే మనకు తెలంగాణ వచ్చినప్పుడు 12 నుంచి 15 లక్షల ఎకరాలకు పంట సాగుతుండే. మన కేసీఆర్ సార్ గారు వచ్చిన తర్వాత 85 లక్షలకి పంట సాగుతుంది. ఇప్పుడు 85 లక్షల ఎకరాలకు పంట సాగుతుంది. ఇది కూడా సర్వే ప్రకారం కనుక్కోవచ్చు. మనకు ఉన్నది భూమి 1 కోటి అంటే 2,40,00,000 ఎకరాల పంట ఉన్నది. 2,40,00,000 ఎకరాలు మన వైశాల్యం మన తెలంగాణది. అందులో 1,35,00,000 ఎకరాలు పంట పొలాలకు వస్తుంది. మిగతా ఏమో వేరే దాంట్లో పోతాయి మున్సిపాలిటీలో అటు ఇంతకుముందు చెప్పాను కదా అట్లా. అయితే ఈ 1,35,00,000 ఎకరాలలో 85 లక్షల ఎకరాలకు పంట మన కేసీఆర్ గారు అందించారు. ఆయన దయ వల్ల ఆయన కష్టపడి మిగతా ఒక 40-45 లక్షల ఎకరాలకు పంట సాగేది ఉన్నది. అది కూడా ఇయ్యగలుగుతారని ప్రభుత్వం వస్తే అది కూడా ఇయ్యగలుగుతుండే కానీ రాలేదు. నెక్స్ట్ మీ రైతాంగాన్ని కానీ తెలంగాణ ప్రజలను కానీ మళ్ళీ వచ్చే స్థానిక ఎన్నికలలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్స్ అన్నికి బీఆర్ఎస్ కారు గుర్తుకేస్తే మళ్ళా ఇట్లా తెలంగాణ ఉన్నది అట్లనే తెలంగాణకి మీకు మళ్ళీ చూపిస్తారని మన ఈ వీడియో ద్వారా మన బీఆర్ఎస్ పార్టీ గురించి కోరుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏదైతే మనం తెలంగాణ గురించి పోరాడి తెచ్చిన తర్వాత ఈ బంక చెరువు ఈ 20 లక్షల ఎకరాలు అంటే 200 టీఎంసీ తీసుకొని 20 లక్షల ఎకరాలకు పంట సాగుదందు నీళ్లు తీసుకోవాలని చూస్తున్నారు. మరి ఈ 45 లక్షల మంచిగా వినండి, ఇది రైతులు అయితే ఖచ్చితంగా వినండి మంచిగా 20 లక్షల ఎకరాలకు పంట నీళ్లు తీసుకునేందుకు చూస్తున్నారు. మరి మనకు 45 లక్షల ఎకరాలకి భూమి అట్టిగా ఉన్నది. వితౌట్ పంటల దానిలో సాగుతలు అట్టి భూమి ఉన్నది. మరి ఆ నీళ్లు మన తెలంగాణలో ఇచ్చుకోవచ్చు కదా. మరి ఆ నీళ్లు ఆపితే 20 లక్షల ఎకరాలకు పంట సాగుతుంది ఆ నీళ్ళతోటి. మరి ఆ నీళ్లు పోకుండా రైతులు మీరు ధర్నాలు చేయండి. అది ఎక్కడైతే డిస్టిక్లో ఉన్నదో ఆ డిస్టిక్ ప్రజలకైనా కానీ తెలంగాణ ప్రజలే కానీ తమ వార్డులలో తమ కార్యాలయాలలో ఇట్లా ధర్నాలు చేయండి. దీని గురించి మాట తీయండి. ఇంకోటి ఎప్పుడైతే మన కేటీఆర్ సారు మనకు ఆదేశాలు ఇస్తారో, ప్రవీణ్ కుమార్ సారు ఆదేశాల మేరకు ఎప్పుడు ఇస్తారో దాని గురించి ధర్నాలు చేసేది. అప్పుడు కూడా ఐక్యమత్యంగా మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అన్ని పార్టీలు కూడా అందరు చెంది మళ్ళీ ఇంకొక నీళ్ళ ఉద్యమం లాగా మళ్ళీ ఎంతకుముందు ఎట్లా తెలంగాణ ఉద్యమం పోరాడిరో ఈ నీళ్ళ కోసం కూడా అట్లా పోరాడాలు వస్తుంది. మీరు అందరు దీనికి రెడీ ఉండాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను. ఎందుకంటే మన నీళ్లు ముఖ్యం. ఇది మన హక్కు. మన తెలంగాణ నుంచి మనం వేరే రాష్ట్రాలకు మేము పోతలే, వాళ్ళు ఎందుకు రావాలి మన రాష్ట్రం? అది కూడా సెంటర్లో వచ్చి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అది రాతపూర్వకంగా పర్మిషన్ కాకుండా కూడా వచ్చి తీసుకెళ్లేందుకు చూస్తున్నారు. ఇది కంపల్సరీ మీరు అందరు ఆపాలి. ఇంకొకటి కాళేశ్వరం గురించి ఏదైతే మనకు ఎన్డీఎస్ఏ కానీ ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు సార్కి పిలవడం జరిగింది. కానీ ఆయనకి గౌరవించాలి. ఇది ఒక పిల్లర్ తోటి ఇంత హంగామా చేస్తున్నారు. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే అది సాధారణంగా అది చేయాలనైతే ఎవరు చెయ్యరు. కానీ అది మనకు ఎలక్షన్ కన్నా 2-3 నెలల కిందటనే అయింది. అది కావాలంటే ఎవరు చేస్తారైంది దానికి అది కూడా తెలియదు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ కూడా ఏం దానికి
పక్కా ఆదేశాలు ఇయ్యలే ఫలానా తోటే అయిందని. ఇప్పుడు మన కేసీఆర్ సార్ వాళ్ళందరం కూర్చున్న తర్వాత మాట్లాడి తెలిసిన తర్వాత అయితే అందులో కూడా మన కేసీఆర్ సార్‌కి బదనాం చేసినందుకు ఇది చేస్తున్నాం. ఎంతో కష్టపడి కాళేశ్వరం కట్టింది అది అప్పట్ల. 3, 3 బ్యారేజ్‌లు కట్టిర్రు. అలా ఇంతకుముందే చెప్పాను కదా మొన్న. చాలా మంచిగా చేశారు. చాలా మంచి ప్రాజెక్ట్. అక్కడి నుంచి 37 లక్షల ఎకరాలకు పంట సాగుతుంది. అప్పుడు మనకు 14, 12 లక్షలకి పంట సాగుతుండే అదే కాళేశ్వరం తోటి. ఆ కాళేశ్వరం చాలా కన్నెపల్లి పంప్ హౌస్ మెయిన్ అక్కడ 139 పవర్ గల మోటార్స్ ఉన్నాయి దానికి. ఈ ప్రపంచంలో ఎక్కడ లేవు. ఇంతకుముందు చెప్పాను కదా! మళ్ళా అదే చెప్పడం అయితది. మరి దీనికి ముఖ్య కారణం ఏంటిదంటే దయచేసి రేపు జరగబోయే కార్యక్రమానికి జెండా లేపి దాని తర్వాత ఈ మాట లేవనెత్తండి. బంక చెరువు ఖబర్దార్, బంక చెరువు ఖబర్దార్, ఆ నీళ్లు తీసుకోకూడదు, తీసుకుంటే బాగుండదు అని దీని మీద చర్చించి మీరు స్పీచ్లు ఇవ్వండి, దీని గురించి మాట తీయండి, ధర్నాలు చేయండి. తర్వాత ఆదేశాలు ఇచ్చిన తర్వాత కానీ కంపల్సరీ జెండా లేపిన తర్వాత బంక చెరువు గురించి, ఈ తెలంగాణ గురించి, కేసీఆర్ సార్ గురించి కొన్ని 2 మాటలు మాట్లాడండి. నేను కూడా ఉంటుండే కానీ నేను హైదరాబాద్ వెళ్తున్నా. నేను కూడా ఇప్పుడు రేపు అక్కడ జరగబోయే తెలంగాణ స్వతంత్ర దినోత్సవంకి నేను కూడా అక్కడ పాల్గొంటానని నేను చెప్పడం జరుగుతుంది మీ అందరికీ. ఇప్పుడైతే నేను బయలుదేరుతా ఈ వీడియో అయితేనే. మీరు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఇది జరపాలని కోరుకుంటున్నాను. మళ్ళీ బంక చెరువు గురించి 200 టీఎంసీ నాటేజో 20 లక్షల ఎకరాల పంటకి అటుపోయే నీళ్లు మన నీళ్లు మనకు ఉండాలి. ఈ రైతులకు ఇవ్వచ్చు. రైతులు దీనికి సహకరించాలి, పోరాడాలి, అడగాలి, లేవనెత్తాలి. మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి అడగాలి. ఎందుకంటే మన హక్కు ఇది రాతప్రభంగా ఉన్న హక్కులు ఇవి. ఎవరికి వాళ్ళకు ఉంటే 958 ఎకరా మనకు టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అంటే 1 కోటి ఎకరాల నీళ్ళు అన్నట్టు ఇవన్నీ. ఖచ్చితంగా మీరు దీనికి పోరాడి ఈ మాట లేవనెత్తాలని నేను మాట దానికి అంటున్నాను. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి ఐసానై పర్వాలే. మన కేసీఆర్ గారు కష్టపడి బడ్జెట్ పెంచుకుంటా డెవలప్ చేసుకుంటా వెళ్ళారు. అదే ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెడీమేడ్ బడ్జెట్ల మీద కూర్చున్నారు. పాపం వాళ్ళు ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది ముందే ఉన్నది మీకు అందరి ముంగట. ఏమో ఇస్తారని ఇప్పటిదాకా ఏం అట్లా ఇవ్వడం జరుగుతలేదు. బడ్జెట్ ఉంచుకొని కూడా రెడీమేడ్ ఎంత పెంచిందని కూడా తెలియదు ఇప్పటిదాకా ఎంత బడ్జెట్ ఉన్నది అనేది. అంటే అదే 3 లక్షల కోట్ల వరకే ఉన్నది పెంచడే. అయితే రైతు బీమాన కానీ, రుణమాఫీ అయినా కానీ, రైతు భరోసా అయినా కానీ వీళ్ళు చెప్పేది మన ఇందిరాబాద్ ఏదైనా కానీ ఎంతవరకు ఇచ్చిండ్రో అనేది కూడా హిసాబులు లేవు. కానీ మన కేసీఆర్ గారు మీరు ధర్నాలు చేయాలి, బస్సులు కాలా పెట్టలే, రైళ్లు రోకలే, ఆఫీసుల కాడ ధర్నాలు చేయాలి, గవర్నమెంట్ ఆఫీసులకు తగలబెట్టాలి. ఏం చేయాలి మీరు? అప్పుడు ఏం అసలు ధర్నాలు చేసి అడగలే రైతులు. రోడ్ల మీద కూడా రాలే. నియామకాల గురించి రాలే. మన మీకు స్కీమ్లు కావాలని కూడా రాలే. దేనికి రాలే. ఎవరు పెన్షన్లు కావాలని ఎవరు రాలే. తన ఆలోచనతోటి మన కేసీఆర్ సార్ తన ఆలోచనతోటి మీరు అడగక ముందు రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర రైతులు, రాష్ట్ర యువకులు ఏం అడగక ముందు ఆయనే వరాల పంటలాగా ఇచ్చారు అందరికీ. ఏమేమి ఇచ్చారు ఇప్పుడు ఇంకోటి చెప్తా. రైతులకు ఇచ్చారు వినండి. 69 లక్షల 69 లక్షల అంటే 72 లక్షల మంది ఇప్పుడు పెరిగారు రైతులు. అప్పుడు ఇచ్చేటప్పుడు 69 లక్షల రైతులు ఉండే. 69 లక్షల రైతులకి ఆయన ఎంత ఇచ్చారంటే రైతు బంధు 72,000 ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. 72,972 కోట్ల రూపాయలు ఇచ్చారు రైతులకి, 69 లక్షల రైతులకి. మళ్ళా రైతు బీమా 1,11,000 మందికి. మంచిగా వినండి, కరెక్ట్ హిసాబ్ వస్తుంది, లెక్క చేసుకోవచ్చు. 1,11,000 మందికి రైతులకి 6,144 కోట్ల రూపాయలు ఇచ్చారు రైతులకి రైతు బీమాగా. రుణమాఫీ तो करे ना बाइक का सर तो चल जाता. 6,144 కోట్ల రూపాయలు ఇచ్చారు రైతు బీమాగా. అలాగే రుణమాఫీ ఏదైతే ఉన్నదో
ఆ రుణమాఫీ కోసం ఈరోజు కూడా రైతులు ఎంతో ధర్నాలు చేస్తున్న పరేషాన్ ఉన్నారు. ఆ రుణమాఫీ ఎంత చేశారంటే 29,488 కోట్ల రూపాయలు ఇచ్చారు రుణమాఫీగా. ఇంకొకటి అదే రైతులకి ఇతర సంక్షేమ పథకాలకి అంటే వాడు అడగక ముందే ఇతర సంక్షేమ పథకాలు వేరే దానికి ఎంత ఇచ్చారంటే 11,401 కోటి రూపాయలు ఇచ్చారు. అంటే మొత్తం కలిపితే మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రైతులకి సాయం 1,20,000 కోట్ల 5 కోట్లు అంటే 1,20,000 కోట్ల రూపాయలు అంటే 1,00,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు అంటే 1,25,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం ఎంత ఇవ్వగలుగుతుంది? మీ ముంగట్నే ఉన్నది ఇప్పుడు. ఎందుకే మన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇంకొకసారి వస్తే ఇవన్నీ ఏవైతే మిగిలి ఉన్నాయో చిన్న చిన్న పనులు అన్నీ సక్రమంగా చేస్తారని ఈ వీడియో ద్వారా రైతులకి రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద మీరు ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో కూడా ఈ ఎంత వాస్తవం ఉన్నదో లేదా అనేది మీరు పరిశీలించి చేయాలని వీడియో ద్వారా కోరుతున్నాను. రేపు జరగబోయేది కంపల్సరీ ప్రతి మండల విలేజ్లలో దయచేసి ఇది జెండా లేపిన తర్వాత తెలంగాణ గురించి మళ్ళీ ఈ బంక చెరువు గురించి నీళ్ళ గురించి మాట తీసి మీరు అందరికీ చర్చించి చెప్పాలని కోరడం జరుగుతుంది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం కోరడం జరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఈ బంక చెరువు నీళ్ళ ప్రాజెక్ట్ గురించి నీళ్లు ఆపాలని చర్చించాలని నీళ్ళు ఇవ్వకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుతుందని మన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఆదేశాలు ఇచ్చి ఏదో ఒక రోజు ధర్నా కోసం ఈ నీళ్ళ కోసం మాట మన ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా మన కేసీఆర్ సార్ వాళ్ళకి చెప్పాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఎట్లయినా ఇది పెద్ద హైకమాండ్స్ ఎట్లయినా మాట తీసి తప్పకుండా ధర్నా చేసేటప్పుడు మన కవిత మేడం గారు కూడా ఇప్పుడు ధర్నాలా ఇది మాట నిలదీస్తా అన్నారు. ఏదైతే మన కేసీఆర్ సార్కి అక్రమంగా ఆయన మీద మాటలు నిందలేస్తున్నారో దాని గురించే ఇది ఇప్పుడు 4 తారీఖు కూడా మన కవిత మేడం కూడా హైదరాబాద్లో ధర్నా కార్యక్రమం చేపడుతున్నారు. అందులో ఈ మాటలు అన్నీ వస్తాయి. ఇవి దీన్ని కూడా మీరు కూడా అందరు కూడా చూడాలి, పోవచ్చు, అందరు వెళ్ళి కూడా చూడొచ్చు, దీనిలో పాల్గొని కూడా సాధ్యాలని కోరడం జరుగుతుంది. జై తెలంగాణ.